మరి నేడు రాష్ట్రంలో ఇద్దరు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బాబు కొడుకులు ఇద్దరు కూడా వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టడానికి తిరుగుతూ ఉన్నారు. అధికారం కోసం ఎంతకైనా చేస్తారని చెప్పి పెద్దిరెడ్డి గారు కానీ మిగిలిన మంత్రులందరూ వైసీపీ వాళ్ళందరూ ఆరోపణ చేస్తారు. ఏదైతే పొంగనూరులో జరిగిన సంఘటనలు చూసి ఉంటారు రాళ్ల దాడుల విషయంలో దాదాపు చంద్రబాబు నాయుడు కావాలని తన కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులను కూడా కొట్టించాడని చెప్పి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏం సమాధానం చెప్తారు? ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ అడ్డానా లేకపోతే పెద్దిరెడ్డి అడ్డానా అని అడుగుతా ఉన్నాం. అంటే టీడీపీ కార్యకర్తల్ని చంద్రబాబు నాయుడు గారు ఉసుకొలిపి పోలీసుల మీద వాళ్ళే దౌర్జన్యాలు చేసుకుంటారా? అలాంటి కార్యక్రమాలు వైసీపీ వాళ్ళకే చెల్లుబాటు అవుతుంది. పెద్దిరెడ్డికి ఒకటే అడుగుతున్నాము, నారా చంద్రబాబు నాయుడు గారికి నీకు మొగతనం ఉంటే అడ్డుకున్నావా, నువ్వు దౌర్జన్యం చేసావని చెప్పి వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం. ఏ పార్టీలో ఎవరున్నా సరే ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి అధికారం ఉంటుంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారి మీదే ఇవాళ మీరు మర్డర్ అటాక్ చేశారంటే ఈ రాష్ట్రంలో ప్రజల్ని బతికినిస్తారా అని చెప్పి మేము వాళ్ళు అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద ఏక వాళ్ళ నీ అడ్డాకొచ్చి కొడతామని చెప్పి ఖబర్దార్ పెద్దిరెడ్డి. ఇలాంటి రౌడీల్ని ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుతో తల ఉంచుకోవాలా? ఎందుకంటే నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావుగా, మీ నాన్నగారు ప్రజా జీవితంలో ఉన్నారు కదా, అంటే ఇలాంటి పనులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేశారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలాంటి పనులు చేస్తే నువ్వు పాదయాత్ర కాదు కదా, నువ్వు పాదయాత్ర చేసుకోవాల్సి వచ్చేదని చెప్పి వాళ్ళు తెలియజేస్తా ఉన్నావు. ఒరాయ్ పెద్దిరెడ్డి, నువ్వు మొగాడు అయితే ఎన్టీఆర్ సర్కిల్కి రాలా, నీ ప్రతాప్మెంట్ మా ప్రతాప్మెంట్ చూసుకుంటావని చెప్పి ఇలాంటి చర్యలకు పాల్పడితే మేము కూడా ఎదురు తిరిగి మేము కూడా మిమ్మల్ని తమ్మవలసి వచ్చిందని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చిత్తూరు జిల్లా మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు గారు దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు, ఆయన చెప్పులతో కొడుతూ చూపిస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళందరూ కూడా. ఏం చెప్తారు దానికి? ఏం చెప్తామండి, పనికి మాలిన వాళ్ళకి ఏం చెబుతాము, ఏదైనా సంస్కారంతో ఉన్న వాళ్ళకైతే ఏదైనా చెబుతాం. పనికి మాలిన వాళ్ళు దౌర్జన్యం చేసే వాళ్ళకి చెప్పలేము. ఎందుకంటే వాళ్ళే కొడతారు, వాళ్ళే ధర్నాలు చేస్తారు, వాళ్ళే కొట్టుకుంటారు. పోలీసులు కూడా మరి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో న్యాయం ఉందా అని అడుగుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ రక్షణ లేదు, మహిళలకు లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి లేదు, ప్రజలకు లేదు. ఏందయ్యా నువ్వు అభివృద్ధి చేసింది? అభివృద్ధి అంటే ఏంటి? ఒక రోడ్లైరా నాయన, ఒక కంపెనీలు తేరా నాయన అని చెబుతా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి మహిళల మీద అత్యాచారాలు, మానభంగాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఇదా ప్రభుత్వ పరిపాలన అని అడుగుతా ఉన్నాం. ఇలా బొందా పోయే కాలం దగ్గరికి వచ్చేసరికి వినాశకాలే విపరీత బుద్ధులని పోయే టైం దగ్గరికి వచ్చింది. ఇంకా 2 నెలల మూట ముల్లి మొత్తం సర్దుకొని ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి పక్క రాష్ట్రంలో బతుకుతారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకుండా వైసీపీ వాళ్ళకి ఒకటే చెబుతా ఉన్నాం, తెలుగు మహిళలు చాలు, మీకు మగవాళ్ళు కూడా అక్కర్లేదు, తెలుగు మహిళలే మీకు గట్టిగా సమాధానం చెప్తారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ఏంటి దాదాపు చంద్రబాబు నాయుడు అధికారం కోసమే చేస్తున్నాడు అంటున్నారు, ఏం చెప్తారు దాన్ని? చంద్రబాబు నాయుడు గారికి అధికారం కొత్త కాదురా నాయన, ముండా కొడతల్లారా. మీ తల్లి నిజంగా మీ అమ్మ మిమ్మల్ని అసలు ఆ మహాతల్లిని మిమ్మల్ని కన్నందుకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాక్షసంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయం కొత్త అని అడుగుతా ఉన్నాం. మీకు అధికారం పోతుంది, మేము తట్టుకోలేము. ఇప్పుడు దాకా దౌర్జన్యాలు చేసాము, ఇక రాబోయే రోజుల్లో దౌర్జన్యాలు చేయడానికి మాకు అధికారం ఉండదని చెప్పి వీళ్ళు తెగబడుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ రోజు కూడా ఎవరికి ప్రజలకు కానీ ఎవరికి హాని చేయరు, చేయబోరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.